ఇక పోదాం. మహాపత్రిక. ఖైరతాబాద్లో ఘనంగా బడా గణేష్ ఆగమన్, డీజేల ఓరు, యువత కేరింతల నడుమ గణపతికి ఘన స్వాగతం. శరణంటి మము బ్రోవరా వినాయక కరుణించి మము బ్రోవరా, కరములొగ్గి వేడుచుంటి కరిముఖమము బ్రోవుమంటి, సందేహము జందా నేలరా వినాయక సరగుణమము బ్రోవా వేలరా, శరణంటి మము బ్రోవరా వినాయక కరుణించి మము బ్రోవరా, ఎలుక వాహనంబు ఎక్కిరా వినాయక చిలుక పలుకులొసగా వేమయా, ఎలుక వాహనంబు ఎక్కిరా వినాయక చిలుక పలుకులొసగా వేమయా, కాలుషితంబు బాపుమంటి కవిదార నొసంగుమంటి, పాలాక్ష తనయ రమ్మిరా వినాయక పాలబడితి ఏలు కొమ్మికా, ఏకదంత వేగా రావయా వినాయక లోకమంత నిండినవయా. ఇక గణపతి లోకమంతా నిండి ఒక్కొక్కరి గుండెల్లో పట్టలేని ఆనందాన్ని నింపి, ఇక మరి ఆ ఆనందంలో భక్తులందరినీ ఓలలాడిస్తేందుకు భూలోకంలో అడుగు పెట్టబోతుండు వినాయకుడు. ఇక వాళ్ళ అయ్యని వాళ్ళ అమ్మని వదిలిపెట్టి కైలాస లోకంలో ఇక వాళ్ళ అయ్యను వాళ్ళ అమ్మను వదిలిపెట్టి ఇప్పుడు భూలోకంలో నరలోకంతో సోపతి చేయడానికి యాళ్ళ అయ్యింది వినాయకునికి. ఇక మనకు అందరికి ఎరుకునే ముచ్చటేనా, ప్రపంచంలో అతిపెద్ద వినాయకుడు ఖైరతాబాదులో ఘనంగా బడా గణేష్ ఆగమన్ కథ. ఇక స్వాగతం, డీజేల ఓరు, యువత కేరింతల నడుమ గణపతికి ఘన స్వాగతం. ఆర్టీసీ ఫ్రీ బస్సులకు లైవ్ ట్రాకింగ్ ఏపీ సీఎం చంద్రబాబు. మరో వెబ్ సిరీస్లో తమన్నా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్. సరే, ఇక పెద్దవార్త వచ్చింది. ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం, మానవ రూపంలో మృగాలున్నాయి. అమ్మా, మానవ రూపంలో మృగాలున్నాయి, అవి ఫామ్ హౌస్లోనే తిరుగుతున్నాయి. పోరాటాల పురిటిగడ్డ ఓయూ, ఆక్స్ఫర్డ్ స్థాయిలో ఓయూను తీర్చిదిద్దుతాం, అవసరమైతే 1000 కోట్లు ఇస్తా, మళ్ళీ వస్తా, కోదండరాంపై కుట్రలు చేశారు, మళ్ళీ ఎమ్మెల్సీగా పంపుతా, తెలంగాణకు ఉస్మానియా యూనివర్సిటీ ప్రత్యామ్నాయ పదమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివర్ణించారు. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీకి ఎంతో చరిత్ర ఉందన్నారు. దేశ రాజకీయాలను శాసించిన ఎంతోమంది నేతలు ఈ యూనివర్సిటీ నుంచి వచ్చిన విద్యార్థులేనని ఆయన గుర్తు చేశారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి తదితరులంతా ఈ యూనివర్సిటీ విద్యార్థులేనని ఆయన సోదరణంగా వివరించారు. మొత్తానికి ఇక నిన్న ఉస్మానియా విద్యార్థుల మొకాన చిరునవ్వులు చిందించేలా మాట్లాడుకొచ్చిండు. ఇక రేపు ఉస్మానియా గడ్డ మీద పోలీసులు లేకుండా కూడా నేను అడుగు పెడతా, పోలీసులు కావాలి లేకుండా, పోలీసులు అన్న మాట లేకుండా నేను ఒక్కనే ఉస్మానియా గడ్డ మీద అడుగు పెడతా అంటే దీని అర్థమైంది, ఉస్మానియా విద్యార్థుల నేను కడుపులో పెట్టుకొని చూసుకుంటా, కోట్ల రూపాయలు ఈ ఉస్మానియా కోసం విడుదల చేస్తా, రేపు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు
కలెక్టర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, పెద్ద పెద్ద కొలువుల శరీకలు కావాలి. వెనుకటికి ఇక మరి కేసీరావయ్య బర్ల కాసుకోరి, గొర్రెల కాసుకోరి, చేపల పట్టుకోరి అని ఈ రకంగా చెప్తే నేనేమంటున్నా, డాక్టర్లు కావాలి, కలెక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, పెద్ద పెద్ద కొలువులలో శరీకలు కావాలని కోరుకుంటున్నా అనేది రేవంతమయ్య ఆంబయం వెళ్ళబోసుకుంటున్నా. ఇక దీంతో ఇక కోళ్ళాగలకు పానం తామనం లేకుంటున్నా ఇంత సంతోషం పడలేక వాయ్యా అమిత్ షా వచ్చిందిగా, ప్రధాని జైలుకి వెళ్ళినా రాజీనామా చేయాల్సిందే, అరెస్ట్ అయిన 30 రోజుల్లో బెయిల్ రాకుంటే రిజైన్ తప్పనిసరి, ప్రధాని సీఎం సహా అందరికీ ఒకే నిబంధన అమలు చేస్తాం, జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి మన దేశంలో రాకూడదు, జగదీప్ ధన్ఖడ్ రాజీనామా, రాజకీయాల్లోకి ఎక్కువగా లాగొద్దు, 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, ధన్ఖడ్ రాజీనామా అంశంపై అమిత్ షా హాట్ కామెంట్స్. సరే, ఇక ఇటు మళ్తే కరీంనగర్లోని ఆ ఇంట్లో 40 దొంగ ఓట్లు, దేవుడి పేరు చెప్పకుండా ఓట్లు అడిగే దమ్ముందా? మరోసారి పిసిసి చీఫ్ సంచలన వ్యాఖ్యలు. జనహిత పాదయాత్రలో పిసిసి చీఫ్పై పూరవర్షం, వరంగల్ వర్ధన్నపేటలలో ఘన స్వాగతం. దొంగ ఓట్లపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి సవాల్ విసిరారు. మోదీ మూడోసారి గెలవడానికి ఓట్ల చోరీనే కారణమని ఇక ఈ రకంగా కుండబద్దలు కొట్టి చెప్పుకొచ్చిర్రు. ఇక మరి జనహిత పాదయాత్ర పేరు మీద కరీంనగర్లో ఇక మరి మొయ్యిన మూత మోగించుకుంటా అడుగడుగున పసిపట్టుకుంటా జనాలకు సంక్షేమ పథకాల గురించి చెప్పుకుంటా బీజేపీ కమలం పువ్వు ఏ రకంగా వికసిస్తుందంటే దొంగ ఓట్లతో వికసిస్తుంది అనేది పిసిసి చీఫ్కి ఈ రకంగా మరి ఇక ఊరూరా డప్పు కొట్టి చెప్పుకొస్తుండ్రు. కాంగ్రెస్ ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారా? ఓట్ చోరీ కాదు, రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ. వామ్మో, కాంగ్రెస్ నేతలే రాష్ట్రంలో యూరియా కొరత సృష్టిస్తున్నారు, ముస్లింలకు రిజర్వేషన్లు పెంచి బీసీల తగ్గించే కుట్ర చేస్తున్నారు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. ఇక ఈయన ఇట్లా, ఇక వాళ్ళు అట్లా. కాంగ్రెస్ ఎంపీలు దొంగ ఓటుతో గెలిచారా? వీళ్ళు దొంగ ఓట్లు అని వీళ్ళు అంటారు, దొంగ ఓట్లు అని వాళ్ళు అంటారు. ఎన్నికల సంఘమా? ఇక మరి నువ్వు ఎట్లా చేస్తావో ఏంది ఏం కథ అనేది జర్రత చూసుకో, దీని మీద కన్ను పెట్టు. మరి ఎవరి దొంగ ఓట్లు ఏంది ఏం కథ అనేది మాత్రం ఇక మరి జర తేడా తెల్లని చెయ్యి. ఇక బీసీలను మోసం చేస్తే మీ భరతం పడతాం. ఎంపీ ఈటెల రాజేందర్ హాట్ కామెంట్స్. 42% రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలు జరపాలి. 50 ఏళ్ళు పరిపాలిస్తే ఒక్క బీసీ సీఎంనైనా చేశారా? కాంగ్రెస్ మరో 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీసీ బిడ్డ సీఎం అయ్యే ఛాన్స్ ఉండదు. ఆర్ కృష్ణయ్య చేస్తున్న సత్యాగ్రహ దీక్షకు సంపూర్ణ మద్దతు తెలిపిన ఎంపీ. చూద్దాము. యాభై ఏళ్ళు పరిపాలిస్తే ఒక్క బీసీ సీఎంనైనా చేశారా? ఒక కాంగ్రెస్ కోల్జా ఫోన్ చేద్దాం, ఏమంటుందో. శనార్థే, తాత నువ్వు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నావు. ఏం లేదు, ఈటే రాజేందర్ ఏమంటున్నా అంటే ఇక బీసీలను మోసం చేస్తే మీ భరతం అని ఇక ఆయన ఇప్పుడు ముళ్ళుగట్టి చేత పట్టుకొని తిప్పట్లాడుతుండ్రు. మీ కాంగ్రెస్ వల్ల 50 ఏళ్ళు మీరు పరిపాలిస్తే ఒక్క బీసీ సీఎం నైనా చేసిర్రా అనేది అనుకొస్తుంది తాత. మరి ఏంది ఇది? కాంగ్రెస్ మరో 10 ఏళ్ళు అధికారంలో ఉన్న
బీసీ బిడ్డ సీఎం అయ్యే ఛాన్స్ ఉండదు అని కుండ బద్దలు కొట్టి చెప్పుకొస్తుండు. మరి ఏమంటావు, ఆయనకి ఏం చెప్తావు ఈటలకు? బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా అభివృద్ధిగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో బడుగులకు బలహీన వర్గాలకు కూడు గుడ్డ నీడ ఇచ్చి చేసింది, అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి లేకుండా అంతకంటే గొప్ప ఉన్నటువంటి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు గొప్ప భవిష్యత్తునిచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఇవాళ బీసీల వ్యతిరేకి బీజేపీ పార్టీ. ఇవాళ అసలు ఈ దేశంలో రిజర్వేషన్లే వద్దన్నటువంటి బీజేపీ పార్టీ. ఆనాడు మండల కమిషన్ వ్యతిరేక పోరాటాన్ని నడిపినటువంటి పార్టీ బీజేపీ పార్టీ, ఆర్ఎస్ఎస్. కాబట్టి వాళ్లకు బీసీల రిజర్వేషన్ల పట్ల మాట్లాడే నైతిక అర్హత లేదు. ఇవాళ బీసీ రిజర్వేషన్లు ఆర్డినెన్స్ తీసుకొచ్చి 3 నెలలుగా 4 నెలలుగా పార్లమెంట్ కు పంపిస్తే, 2 బిల్లులు పంపిస్తే, ఆ బిల్లుల మీద వీళ్ళు మాట్లాడకుండా, దాని మీద చర్చ చేయకుండా ఇవాళ మేము బీసీల వ్యతిరేక అని మాట్లాడితే సిగ్గుండాలి బీజేపీ నాయకులకు. ఈటల రాజేందర్ గారు ఒక బీజేపీ ఎంపీ, ఒక బీసీ నాయకుడు. ఇవాళ నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్రాన్ని, మోడీని, అమిత్ షాని, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేయాలి. లేకపోతే రాజీనామా చేసి బయటికి రా. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో 42% రిజర్వేషన్లని ప్రకటించడం, దానికి బరాబర్ కట్టుబడి ఉన్నాం. ఒకవైపు ఇవాళ కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆర్డినెన్స్ ఆమోదించకుండా, లేకపోతే మీరు ఆ బిల్లును పాస్ చేయకపోతే, లేకపోతే మీరు ఆ బిల్లుపై నిర్లక్ష్యం చేస్తుంది కాబట్టి పార్టీ పరంగా కూడా 42% ఇవ్వడానికి సిద్ధంగా ఉందని మొన్న పిఏసీ సమావేశంలో కూడా నిర్ణయించడం జరిగింది. ఇంతకంటే చిత్తశుద్ధి ఏముంటదండి బీసీల పట్ల, బడుగు బలైన వర్గాల పట్ల ఇంతకంటే చిత్తశుద్ధి ఏముంటది? ఇవాళ నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ నీలాంటి వాడు ఆశపడ్డాడు ఈటల రాజేందర్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేయకుండా ఇవాళ ఒక బ్రాహ్మణ సంబంధించి ఓసీ రామచంద్రరావుని ఎందుకు చేశారు మరి బీజేపీ? మరి ఎందుకు ఇవాళ మహేష్ గౌడ్ని ఒక పిసిసి అధ్యక్షుడిగా చేసింది కదా, మరి దానికి ఎందుకు మీరు కట్టుపడలేదు? ఎంతసేపు చెప్పు బీసీలకు, కాంగ్రెస్ వాళ్ళకు, ముస్లింలకు రిజర్వేషన్లు పెంచి బీసీలకు తగ్గించే కుట్రే చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు అనేది కూడా ఆయన ఎవరు మన రామచంద్ర ఆయన కూడా అనుకొస్తుండ్రు, రామచంద్ర కూడా అనుకొస్తుండ్రు. కోర్టు ఆదేశాల మేరకు ముస్లింలకు రిజర్వేషన్లు నడుస్తా ఉన్నాయి. ఇవాళ దేశంలో అన్ని రాష్ట్రాల్లో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇవాళ ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, మేము ఇచ్చే పేద ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తా ఉంది. వాళ్ళు కూడా మండల కమిషన్ చెప్పినప్పుడు అప్పుడు కూడా ఈ పేద ముస్లింలు ఎవరైతే ఫకీర్లు, దూదేకులు ఎవరైతే ఉన్నారో పేద ముస్లింలు, వాళ్ళు ఒక బీసీఈలో ఉన్నారు. కాబట్టి ముస్లింలు కూడా పేద ప్రజలే. కాబట్టి ఇవాళ నువ్వు ఎందుకు ఇవాళ గుజరాత్ లో ఎందుకు ముస్లింలకు రిజర్వేషన్ మరి చెప్పమని బీజేపీ, ఇవాళ బీహార్ లో ఏమని చెప్పండి నేను అనేది, యూపీలో ఎందుకు ఇస్తుంది నేను అనేది. ఇవాళ ముస్లింల పేరుతో ఇవాళ బీసీ రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్ల పైన ఇవాళ వాళ్ళకు బీజేపీ నాయకులకు స్పష్టత లేదు. కేవలం తప్పించుకునే ధోరణితోనే ముస్లింల పేరు చెప్పి తప్పించుకునే పరిస్థితి కనపడతా ఉంది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 42% రిజర్వేషన్ల పైన బీజేపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్ లో చట్టం చేయాల్సిన అవసరం ఉంది. 9th షెడ్యూల్లో చేర్చి 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని మేము కోరుతున్నాం. ఇంతకంటే గొప్ప విషయం ఏముండదు. ఏది ఏమైనా బడుగులకు, బలైన వర్గాలకు పెద్దపీట వేస్తుంది కూడా కాంగ్రెస్ పార్టీనే అనే విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం. ఇక వాళ్ళదే బీజేపీ నాయకులు ఈటల రాజేందర్ గారి నుంచి చెప్పించుకోవాల్సిన అవసరం మాకు లేదు. మా చిత్తశుద్ధి ఏందో బడుగు బలైన వర్గాల పట్ల ఇవాళ దళితులకు 4 ఎంపీలని చేసినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అంతకంటే గొప్ప అంశం ఏందండి? సరే, మొత్తానికి కేవలం బీజేపీ నాయకులకు తప్పించుకునే ధోరణిలో రేపు భవిష్యత్తులో బీసీల ద్రోహిగా ఈటల రాజేందర్ మారబోతా ఉన్నాడు. ఈ బీసీల ద్రోహిగా బీజేపీ పార్టీ మారబోతా ఉన్నది. కాబట్టి ఇప్పటికే రేపు తెలంగాణలో పూర్తిగా భూస్థాపితం అవుతా ఉంది. బీసీల వ్యతిరేక బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటే ఈటల రాజేందర్ కావచ్చు, ఎంపీలు కావచ్చు, తెలంగాణలో బీజేపీ పార్టీ భూస్థాపితం కాబోతా ఉంది.
ఇవాళ ఇదే బీజేపీ ఎజెండానే బీఆర్ఎస్ మోస్తా ఉంది. కాబట్టి ఈ రెండు పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు బీసీలకు వ్యతిరేక పార్టీలే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, రేపు సమాజంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు బడుగు బలైన వర్గాల వ్యతిరేక పార్టీలుగా ముద్ర వేసుకున్నాయి. ఆ ముద్రని ఇవాళ మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్లు అమలు చేయండి. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అసెంబ్లీలో తీర్మానం చేసి ఇవాళ కులగణన చేసి దేశంలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ఘనత తెలంగాణ రాష్ట్రానికి దక్కింది. కాబట్టి దయచేసి బీసీల మీద ఏమాత్రం వాళ్ళకు గౌరవం ఉన్నా ప్రేమ ఉన్నా ఈ 42% రిజర్వేషన్లని తీసుకొచ్చే ప్రయత్నం జరగండి. మేము సీలింగే ఎత్తివేయాలంటున్నాం. 50% నిబంధన ఏదైతుందో దాన్ని ఎత్తివేయాలంటున్నాం మనం. సరే, మొత్తానికి కాంగ్రెస్ పార్టీ లీడరు చలగాని దయాకర్ ఈ రకంగా అమ్మాయి వెళ్ళబోసుకుంటూ మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటారు, ముస్లింలను ఇళ్ళకెళ్ళి మీరు తీసేయాలి, ఈ జాబితా బీసీల జాబితాకి వెళ్ళి తీసేయాలి, అట్లయితేనే మేము తొవ్వసాపు చేస్తామని వాళ్ళు అంటారు. ఇక ఈ కాంగ్రెస్ వాళ్ళు ఖచ్చితంగా మేము బీసీలకు ఇస్తారంట చేసినాము, 42% బీసీ రిజర్వేషన్లు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాము, బీసీల మీద ప్రేమ మా కాంగ్రెస్ వాళ్ళకు ఉంది అన్నట్టుగా మరి వీళ్ళు మాట్లాడుతున్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో బీసీలు ఎటు వరకపోతారు, ఏంది ఏం కథ అనేది మనం ముందు చూద్దాం. ఇదేంది 3000 కొట్టు రేషన్ కార్డు పట్టు. ఖమ్మం జిల్లాలో పెట్టరేగుతున్న రేషన్ కార్డు దందా. రెవెన్యూ మీ సేవ సిబ్బంది కుమ్మక్కు బహిర్గతం. ఓ అమ్మా, కార్యాలయాల చుట్టూ తిప్పి దోపిడీ ఆటలు. ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకున్న అధికారులు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పేదల రక్తం పీల్చే రేషన్ కార్డు మాఫియా దందా రోజు రోజుకు విస్తరిస్తుంది. అర్హులైన పేదలకు ఉచితంగా అందించాల్సిన రేషన్ కార్డులను ఇప్పుడు 3000 కొట్టు రేషన్ కార్డు పట్టు అనే నినాదంగా మార్చేశారు. రెవెన్యూ కార్యాలయాల్లో పనిచేసే కంప్యూటర్ సిబ్బంది మీ సేవా నిర్వాహకులు స్థానిక నాయకుల వరకు ఈ అక్రమ వసూళ్ల ర్యాకెట్లో భాగమవుతుండడంతో ప్రజల్లో కోపం ఉధృతము కట్టలు తెంచుకుంటుంది. మరి అధికారులు గీ పని చేసి గీ ఉద్దారకం చేస్తే ఈ సర్కారుకు చెడ్డ పేరు రాకపోతే ఏముంది? ఇప్పుడు మేము అర్హులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రేషన్ కార్డు చేస్తున్నాం అనేమో వాళ్ళు చెప్పుకో తిరుగుతారు. ఇక లోపటంగా చిన్న చిన్న చోటా మోటా బోకర్గాళ్ళు అధికారులు కుమ్మక్క అయ్యేమో గీ కథ నడిపిస్తుర్రు. ఇక ఇది కథ మొత్తానికి. ఇక గిసబడి కథ నడుస్తుంది. ఇక ఇంకేముంది మూడులో చూద్దాం ఒకసారి ఇక భాగవతం అంతా. కార్డుల కోసం నెలల తరబడి తహసీల్దారు కార్యాలయాలు, పౌర సరఫరాల శాఖల చుట్టూ తిరిగే ప్రజలను అధికారులు ఉద్దేశపూర్వకంగా తిప్పేస్తున్నారు. దరఖాస్తులు పెండింగ్లో పెట్టి చివరికి లంచం లేకుండా ఒక్క అడుగు ముందుకు కదలదు. ఏ చోట లేనిది లంచము, అన్నింటి లోపాలు పంచుకుంటుంది లంచము. దేనికైనా కావాలి లంచము, ఈ అలవాటే మరవదా ప్రపంచము. ఏ చోట లేనిది లంచము, అన్నింటి లోపాలు పంచుకుంటుంది లంచము. గిట్లా అధికారులు గిట్లా జనాలను పీల్చి పిప్పి చేసే కుట్ర చేసి ఆశకు అద్దు లేకుండా పేదోళ్ళ పేగుల్లో జనిగలై బలుస్తున్న మరి గీ అధికారులను మరి ఇక ఏమనాలో ఎట్లనాలో నాకైతే నోరొస్తలేదు. మరి దీని మీద ఇక మరి చూడాలి సర్కారు వాళ్ళు ఏ రకంగా మరి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. ఇట్లా కాకుండా వసవసాని రెక్కలు ముక్కలు చేసుకునే పేదోళ్లకు రేషన్ కార్డులు ఇవ్వాలి, వాళ్ళు కడుపు నిండా తినాలి, కంటి నిండా వండాలి అని రేవంతమయ్యే ఆలోచన చేస్తుంటే నడువంగా దానికి తూట్లు పొడుస్తున్నారు. ఎవరు ఆ దొంగలు బయటికి రావాలి.
బట్టేసి బజార్లో గుంజుకరావాలి, సగం గుండు కొట్టించి ఊరేగించాలి. అప్పుడు ఇంకొకరికి సిగ్గి లజ్జ రెండు వస్తాయి. ఇగో ఈ కథ నడుస్తుంది ఖమ్మంలో. ఇదేంటి ఈ జూబ్లీహిల్స్ ఏమో వచ్చింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం, జూబ్లీహిల్స్ బైపోల్పై ఈసీ మరో నిర్ణయం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం నోడల్ అధికారులను నియమించారు. ఎన్నికల నిర్వహణకు సిబ్బంది నియామకం కోసం ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతిని నోడల్ అధికారిగా నియమించారు. ఈవీఎం వీవీప్యాట్ నిర్వహణ కోసం కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్, ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ నోడల్ అధికారిగా సిటిఓ శ్రీ నివాస్, ట్రైనింగ్ అధికారిగా ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, మెటీరియల్ మేనేజ్మెంటు బాధ్యతలు అడ్మిన్ అదనపు కమిషనర్ కె వేణుగోపాల్కు అప్పగించారు. ఎంసీసీ నోడల్ అధికారిగా అదనపు ఎస్పీ ఎం సుదర్శన్, లా అండ్ ఆర్డర్ వల్నబుల్ మ్యాపింగ్ డిస్ట్రిక్ట్ సెక్యూరిటీ ప్లాన్ బాధ్యతలు డిఎస్పీ నరసింహారెడ్డి, ఎక్స్పెండిచర్ మానిటరింగ్ బాధ్యతలు అడిషనల్ కమిషనర్ జిహెచ్ఎంసి బి గీతా రాధికకు అప్పగించారు. ఎన్నికల పరిశీలకులుగా అసిస్టెంట్ వెటర్నరీ అధికారి విల్సన్, డమ్మీ బ్యాలెట్ పేపర్ నోడల్ అధికారిగా సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్, మీడియా కమ్యూనికేషన్ ఎంసీఎంసీ అధికారిగా సిపిఆర్ఓ సెక్షన్ పిఆర్ఓఎం దశరథ్ను నియమించారు. సైబర్ సెక్యూరిటీ ఐటీ కంప్యూటరైజేషన్ నోడల్ అధికారిగా ఐటీ జాయింట్ కమిషనర్ సి రాధా. ఈ రకంగా కథ నడుస్తుంది. అయితే ఇలా మొన్న జూబ్లీహిల్స్ సర్వే కోసం పోయింది మన ఏఎన్ఎన్. అక్కడ దాదాపు ఒక 50,000 ఓట్ల దాకా దొంగ ఓట్లు ఉన్నాయి అనేది అక్కడ కొంతమంది చెప్తున్నారు. మరి ఈ దొంగ ఓట్ల కథ ఏంది, మరి వీటి భరతం పట్టాలంటే ఎట్లా ఏంది ఏం కథ అనేది కూడా దాని మీద కూడా ఎన్నికల సంఘం మరి ఒక కన్ను పెట్టి ఈ దొంగ ఓట్ల భాగవతం ఏందో బట్టబయలు చేయాలనేది, కట్టడి చేయాలనేది నేను కోరుకుంటా ఉంది. అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ, ఎస్ కోజాగలు. ఇప్పుడు ఊరు బయట రిసార్ట్లల్లా అక్కడక్కడ చేస్తుంటే కొంపలు కొల్లేరు అవుతున్నాయి. కాబట్టి అపార్ట్మెంట్నే మొదలుపెట్టినాయి కోళ్ళాగలు. ఇళ్ళకైతే ఎవరు రారు, మొద్దుగా ఎగురవచ్చు, దునుకోవచ్చు, ఇంకేదైనా చేయవచ్చు, ఇంకేమైనా చేసుకోవచ్చు, ఆఖరికి కన్ను మూసుకొని ఇంకేమైనా చేయవచ్చు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసి 7 నిందితులను అరెస్టు చేశారు. కొండాపూర్లోని రాజేశ్వరి నిలయం అనే సర్వీస్ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులతో పాటు ఈగల్ టీం జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ దాడిలో నిందితుల నుంచి 20 గ్రాముల కొకైన్, 3 గ్రాముల ఎండిఎంఏ, 8 గ్రాముల డ్రగ్ పిల్సును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో తేజ, విక్రమ్, నీలిమ, చందన్, పురుషోత్తం రెడ్డి, భార్గవ్, రాహుల్ ఉన్నారు. వీరిలో తేజ, విక్రమ్ ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారుగా కాగా నీలిమ, పురుషోత్తం రెడ్డి, భార్గవ్ హైదరాబాద్కు చెందినవారు. చందన్, రాహుల్ బెంగళూరుకు చెందిన వారిగా మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. వీరిద్దరూ కలిసి డ్రగ్ సరఫరా చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాజమండ్రి డిప్యూటీ తహసీల్దార్ మణిదీప్ 2023లో గోవాలో రేవ్ పార్టీ నిర్వహించడానికి తేజ, నీలిమ, విక్రమ్లను ఆయన ఆహ్వానించినట్లు డీసీపీ తెలిపారు. డ్రగ్ సప్లయర్ రాహుల్ ద్వారా
మణిదీప్కు తేజ, నీలిమ, విక్రమ్ పరిచయం అయ్యారని తెలిపారు. తరచూ రాజమహేంద్రవరంలోని మణిదీపునకు ఉన్న ఫామ్ హౌస్లో నిందితులు డ్రగ్స్ సేవించేవారన్నారు. మణిదీపు, తేజ, నీలిమ తరచూ డ్రగ్స్ సేవిస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. మణిదీప్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతడిని పట్టుకునేందుకు లీగల్ టీం రాజమహేంద్రవరం వెళ్ళిందని డీసీపీ చెప్పారు. పట్టుబడిన నిందితులకు డ్రగ్స్ టెస్టు నిర్వహించగా అందరికీ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఇక చూస్తుర్రా, ఇగో గిట్ల తయారయ్యారు. అమ్మ 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 అదేంద్రా అంటే అండనే అదక తింటారు, అదేంద్రా అంటే అండనే అదక తింటారు. ఎంజాయి కాదురా గంజాయి, అది గుంజుతుంటే మెదడు బండరాయి. ఎంజాయి కాదురా గంజాయి, అది పీల్చుతుంటే బతుకు బంజరాయి. ఎంజాయి కాదురా గంజాయి, అది గుంజుతుంటే మెదడు బండరాయి. ఎంజాయి కాదురా గంజాయి, అది పీల్చుతుంటే బతుకు బంజరాయి. అయ్యా అమ్మా ఆశలకు, అయ్యా అమ్మా ఆశలకు మీరు తూట్లు పొడిచి బతుకుతున్నారా. ఎంజాయ్ కాదురా గంజాయి, అది గుంజుతుంటే మెదడు బండరాయి. ఎంజాయ్ కాదురా గంజాయి, అది పీల్చుతుంటే బతుకు బంజరాయి. మా వాళ్ళు ఉద్దారకం చేస్తారు, మా వాళ్ళు చక్కని చదువుకుంటారు, సందుల్లో తిరగరు, సాటపోన్లు వాడరు. ఏదో ఒకరోజు మావోడు మా కోరిక నెరవేరుస్తాడు, మా ఆశ తీరుస్తాడు, మా నమ్మకాన్ని నిలబెడతాడు అని తల్లిదండ్రులు పాపం పుట్టడు కష్టం చేసుకుంటా కొడుకుల బాగు కోరుకుంటారు. ఇగో కొడుకుల బాగోతమేమో గిట్ల ఉంది. మరి ఈ పొలకెందుకు మరి ఆడపిల్ల అంటేనేమో బాగుండదు. అగో ఆమె కూడా ఇగో ఇంట్లో జొరింది, వీళ్ళతో పాటు ఆమె కూడా గంజాయి సంసారం చేస్తుంది, డ్రగ్ సంసారం చేస్తుంది. ఏమన్నా అందం సందం ఉందా ముచ్చట? అమ్మ 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 ఎట్ట చెప్పాలనో ఏం కథ. మళ్ళీ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ. ఇగో గిసవంటి కథ, గిసవంటి భాగవతం. సరే ఇంకేముంది? పేదోడి యాపిల్ సీతాఫలం ఉచితంగా లభించే ఏకైక ఫలం. రెక్కల కష్టంపై ఆధారపడి జీవించే గిరిజనులకు ఉపాధి. ప్రతి ఏటా వర్షాకాలంలో చెరువులు, గుట్టల ప్రాంతాల్లో ఉచితంగా లభించే ఏకైక ఫలం సీతాఫలం. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు తినే మధుర ఫలం పేదోడి యాపిల్గా పిలువబడే సీతాఫలం మాట వెంటనే నోరు ఊరుతుంది. ఇక ఈ సీతాఫలం పండు ఇక ఇప్పుడు ఆనకాలంలో బ్రహ్మాండంగా కాస్తాయి. కానీ కోతులు కొన్యంగలున్న ప్రాంతాలలో మాత్రము ఇది మొగ్గప్పుడే మొత్తం తుంచేస్తాయి. ఇక ఇటు కొరికేస్తాయి, అటు తుంచేస్తాయి, కథ నడిపిస్తాయి. ఇక వానాకాలంలో ఈ పండ్లు ఎక్కువ పండుతాయి. ఈ పండ్ల వలన బాత్రూమ్ సాపుకుంటుందిలో రామ చక్కదనంగా బాత్రూమ్. కాకపోతే ఎక్కువ తింటే జర సర్దయి పడిసామంటారు, కానీ బాత్రూమ్ సాపుకుంటుంది. ఇక మీకు ఈ శీతాల పండ్లు, సీతాఫలాల పండ్లు మీకు దొరికితే మంచిగా తినుర్రి, ఆరోగ్యంగా ఉండుర్రి. అది మా కోయిలా గారు మీకేమో చూపిస్తాయట గదే ప్రకటన. మళ్ళీ ఎమ్మటే వస్తా, చూస్తూనే ఉండరు. నేను ప్రసారం చేసే ఒకే ఒక్క ఛానల్ ANN, వన్ అండ్ ఓన్లీ. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందారా? ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి.
తగిన పరిష్కారం చూపబడును. కుటుంబం, లక్ష్మీ నిలకడ, ప్రేమ, పెళ్లి, సంతానం, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, భార్యాభర్తల మధ్య అనుమానం మొదలగు అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును. ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. సంప్రదించవలసిన నెంబర్ 8074538053. మా అడ్రస్ ఆర్పి రోడ్ నియర్ బాటా షోరూమ్, సికింద్రాబాద్, హైదరాబాద్. మనసైన మేలి ఛాయ బంగారమే, సొగసైన మేలి మాయా బంగారమే, అనుబంధాల హారం బంగారమే, అనురాగాల తీరం బంగారమే, స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. పెళ్లికి బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్లి కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్. మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. మీ సొంత స్థలంలో ఇండిపెండెంట్ హౌస్, విల్లాస్ మరియు అపార్ట్మెంట్స్ నిర్మించాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ కు కాల్ చేయండి. నెంబర్ 1 క్వాలిటీ మెటీరియల్స్ తో, టాప్ మోస్ట్ ఇంజనీర్ ఆర్కిటెక్ట్లతో 100కు పైగా ఇల్లు నిర్మించి ఇచ్చిన అనుభవం మాది. ప్రభుత్వ సంస్థల చేత ట్రైనింగ్ తీసుకోబడిన కార్పెంటర్స్, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్ మరియు మేస్త్రీల ఆధ్వర్యంలో మీ ఇంటిని మరింత దృఢంగా, అందంగా, సౌకర్యవంతంగా నిర్మించుకోండి. చదరపు అడుగు కేవలం 1599 రూపాయలకే ప్రీమియం రేంజ్ నిర్మాణం. ఫ్రీ బోర్వెల్ మోటార్, ఫ్రీ పర్మిషన్ అసిస్టెన్స్, ఫ్రీ ఆర్కిటెక్ట్ ప్లాన్, ఫ్రీ ఫాల్ సీలింగ్, ఫ్రీ వాస్తు. మర్చిపోకండి, ఎస్ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ చదరపు అడుగు కేవలం 1599 రూపాయలకే ప్రీమియం రేంజ్ నిర్మాణం. మీ ఇంటి నిర్మాణపు పనులు క్వాలిటీలో ఎక్కడా రాజీ పడకుండా కేవలం 6 నెలల్లో పూర్తి చేసి ఇవ్వబడును. ఇప్పుడే ఎస్ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ కు కాల్ చేయండి. మీ సొంతింటిని నిశ్చింతంగా కట్టుకోండి. మా ఫోన్ నంబర్ 9703357697, 9392154464. మీ బంగారం తాకట్టులో ఉందా? వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? మీ బంగారం అమ్మాలనే ఆలోచనలో ఉంటే వెంటనే సంప్రదించండి శ్రీ గోల్డ్ కంపెనీని. అందరికంటే ఎక్కువ ధర శ్రీ గోల్డ్ ఇస్తుందని నమ్మిన తర్వాతే సంప్రదించండి. బంగారం క్వాలిటీ చెక్ చేసి స్పాట్ లోనే ఆన్లైన్ ధరకు కొనుగోలు చేస్తాం. అత్యవసర సమయంలో మీ ఆత్మీయ నేస్తం శ్రీ గోల్డ్. కాల్ చేయాల్సిన నెంబర్ 9389214214. Sensation 24/7 continuation. విభిన్న తరహా కథనాలు, ఆసక్తికర విషయాలు, ఉన్నది చెప్పే కన్నది కనుల ముందు నిలిపే మూల నుండి లైవ్ కవరేజీ, వార్తా పత్రికల విశ్లేషణలు, ఇంటర్వ్యూలు, ఇన్నర్ రివ్యూలు, కరెంట్ హాట్ టాపిక్ పై లైవ్ డిబేట్లు. మీరు చూస్తున్నారు ఏఎంఎన్ తెలుగు, జగమంతా తెలుగు. ఇక రానే వచ్చినా చెప్పుకున్నా సార్ ముచ్చట్లు. ఇగో కేబుళ్లను తొలగించారు, తీసివేయడం మరిచారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలో కేబుల్ వైర్లను మున్సిపల్ అధికారుల ఇష్టానుసారం తొలగించి ఎక్కడ వైర్లు అక్కడనే వేయడంతో మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కాళ్లకు అడ్డు తగిలి ఎంతోమంది పాదాచారులు, వాహనదారులు కింద పడి గాయాలయ్యాయి. మున్సిపల్ అధికారులు బాధ్యతారహితంగా వాళ్ళను తొలగించి అక్కడ
వాటిని తొలగించి అక్కడక్కడే వేయడంతో ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. వీటిపై మున్సిపల్ అధికారులు వీటిని తొలగించాలని డిమాండ్ చేస్తూ మణికొండ భారత రాష్ట్ర సమితి పార్టీ యువజన విభాగం కొన్ని కోళ్ళాగలు ఏమో చేపట్టినాయట. మొత్తానికి కేబుల్ వైర్లను మణికొండ మున్సిపాలిటీ పరిధిలో కేబుల్ వైర్లను కట్ చేసి ఎక్కడికక్కడనే వదిలేసిపోయిర్రట అధికారులు. అయ్యా ఇప్పుడు గణపతి పండుగ ఒకటి వస్తుంది. ఇక మరి నిన్న సర్కారు ఏం చెప్పింది, బట్టి సారు చిన్న ముఖ్యమంత్రి, ఇక మరి కేబుల్ వైర్ల కథ ఏంది, కరెంటు వైర్లు, ఈ కేబుల్ వైర్లు, ఇంటర్నెట్ వైర్లు మాత్రం శిబితీగలకు అలకపోయి గందరగోళం అయ్యి న్యాలంగా రామంతపూర్లో ఉత్తపుణ్యానికి జనాలు ఇదైపోయిర్రు. మరి ఈ ఈ వైర్ల సంగతి ఇప్పటికైనా మీరు మంచిగా చూసుకొని వాటి వ్యవహారం ఏందో వాటి మీద సోయి పెట్టి ఈ వైర్లు కరెంట్ తీగలు తగలకుండా ఎక్కడిదక్కడ బందోబస్తు చేసి రేపు గణపతి పండుగ కూడా వస్తుంది కాబట్టి మండపాలు వేస్తున్నారు. ముఖ్యంగా మండపాలు గణపతికి ఇల్లు కడుతున్నారు కాబట్టి ఇక మరి పైన కూడా కరెంట్ తీగలు షెడ్ అయిపడే అవి ఉంటాయి. చూసుకోవాలి, జాగ్రత్తగా మసలుకోవాలి, ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలి. పండుగ పూట మళ్ళా ప్రాణాలకు మీరు గండాలు తెచ్చుకోవద్దని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటుంది. ఇగో మణికొండల నాట మరి కోళ్ళాగలు అధికారులు ఎక్కడికక్కడ వైర్లు ఒకనే రోడ్ల మీద వారేసిపోయిరాట కట్ చేసి మరి ఈ వస్తువులకు పోతలకు కాళ్ళకు తగిలి అడ్డం పడుతురాట. జర్ర కథ మీద అక్కడ అధికారులు జర్ర కన్ను పెట్టాలని కోరుకుంటున్నాం. ఇక ఇగోది విద్యుత్ స్తంభాలకు కేబుల్ ఇంటర్నెట్ల వైర్ల తొలగింపు. ఇక చూడండి పిట్ట కొంచెం ఏమంటారు చూడు, ఇది ఉన్నదేమో తచ్చడు బరువు మోస్తానికి పుచ్చడు బరువు పెడితే ఉంటుందా? ఇగో ఎన్ని వైర్లు చూడు, నీ దండం పెడితే ఎన్ని వైర్లు ఇంత కచ్చపచ్చ వ్యవహారం చేసి బిర్రగా నాటుకొని పెడితే ఏడ పాడవుతుంది. ఇలా కరెంట్ తీగ ఏడ ఉందో తెలుస్తలేదు, ఇంటర్నెట్ తీగ ఏడ ఉందో తెలుస్తలేదు, ఏ తీగ ఏడ ఉందో తెలుస్తలేదు. మొత్తం షిప్ తీగ లెక్క అలకపోయినాయి. షాద్నగర్ విద్యుత్ శాఖ డి శ్యామ్ సుందర్ రెడ్డి షాద్నగర్ పట్టణంలో పలు విద్యుత్ స్తంభాలకు వైర్ల తొలగింపు, కేబుల్ ఇంటర్నెట్ నిర్వాహకులకు షాక్. ప్రభుత్వ ఆదేశాలతో కేబుల్ వైర్లను తొలగిస్తున్నట్టు వెల్లడి చెయ్యాలి. మంచి పని చేస్తున్నారు. చేసి మొత్తం ఎక్కడికక్కడ మొత్తం ఈ ఇంటర్నెట్ తీగలు ఈ కేబుల్ తీగల్ని మొత్తం కట్ చేసి తీసుకుపోయి ఎక్కడన్నా భూమిలో వాతిపెట్టు. మీరు కూడా ఇక ఇక్కడ మణికొండలో కాక అధికారులు ఏం మోసుకపోతాం వాటిని ఇక ఏం చేస్తాం, కట్ చేసి ఆయనే పడబెడితే జనాలు చేస్తారు. అట్లా కూడా మళ్ళీ జనాల సాగుకు మీరు కారణమవుతారు. తస్మాత్ జాగ్రత్త. ఆ వైర్లు కట్ చేసి వాటిని తీసుకుపోయి ఎక్కడైనా వాతిపెట్టు. ఈ వైర్లు పాడైపోను. ఈ అటనా ఈ ఇంటర్నెట్ అన్న కొద్ది రోజులు బంద్ ఉంటే జర ప్రశాంతంగా నిద్రనే పోతారు. త్వరలో 40,000 ఉద్యోగాలు. అదే చెప్పుకున్నాగా వెళ్ళాక నేను రేవంత్ ఏమయ్య గురించి. కోతల దాకా కోతుల బెడిదే, ఇది కోతల దాకా కోతుల బెడదే. పంటను కాపాడుకునేందుకు రైతుల అవస్థలు, కొండముచ్చులు, కాపలాదారులు జాలీల కోసం వేలల్లో ఖర్చు. అవు ఇక చూడు, అపరాలు, కూరగాయలు, పండ్లకు మార్కెట్లో డిమాండ్ ఉన్నా కోతుల బెడదతో రైతులు వాటిని పండించడం మానేస్తున్నారు. అంతే. అపరాలు, కూరగాయలు, పండ్లకు మార్కెట్లో ఇప్పుడు ఓ పండ్ల చెట్టు పెట్టుకుందామన్నా ఎందుకయ్యా కోతులకు బువ్వగా అని గిట్లా ఆలోచన చేస్తున్నారు ఊర్ల పొంచి. ఇక కూరగాయలను పెడదాం, మన ఇంటి మందే కాదు, షెటో పటో మనకు ఉప్పు తక్కువ కొంత ఖర్చు పక్కనకు వస్తాయి.
ఈ నెత్తి సవరకో లేకపోతే జ్వరం వస్తానో ఇంకేదైనా అవుతానో ఇంత కాలనీలకో దానికో దీనికో అయితే అని కూరగాయల తోట పెట్టుకుంటే కొంత మనకు కొన్ని ఖర్చులన్నా చిల్లర ఖర్చులన్నా వెళ్ళిపోతాయి అని కూడా ఆలోచన చేసి కూరగాయల తోట పెడితే కూరగాయల తోట కూడా పగ్గం పందిరి పాడు చేస్తున్నాయంట కోతులు ఊర్లోకి వచ్చి. కాపాడే మన కన్నా అడవి తల్లి మీద కన్నీరే పెడుతుంటే కనికరమే లేదా. మరేం తాత నువ్వేం గట మాట్లాడుతున్నావు? మరి కోతులకు ఇక కూరగాయలు పెడితే కోతులే తింటున్నాయి అంటున్నావు, పండ్లు పెడితే కోతులే తింటున్నాయి అంటున్నావు. ఇక రైతన్నలకు ఇసుకు పెట్టి ఇక వాళ్ళు చుట్టూ జాలీలు పెట్టుకొని కదలవాడి తీరొక్క వేషాలు వేసినా ఏడగన ఒక ఆడంగా వస్తున్నాయి. ఇట్లా కొంత ఖర్చు అట్ట కొంత ఖర్చు రైతన్న ఆగమవుతుండు. మరి ఈ అడవి తల్లిని పొట్టు పొరక ఈ నరుడు ఆగం చేస్తుండు. కాపాడే మన కన్నా అడవి తల్లి మీద కన్నీరే పెడుతుంటే కనికరమే లేదా. గుట్టలు కొండలు మన్ను మషాడం చెట్లను పగ్గం పాడు చేసి పాతాళం దొక్కుతుండు. ఇక ఇప్పటికే క్లౌడ్ బరస్ట్లని ఏ రకంగా అవుతున్నాయో మనం చూస్తున్నాం. ఇండ్లే కొట్టకపోతున్నాయి, ఊర్లే కొట్టకపోతున్నాయి. ఇక ఇప్పుడు అడవిలో చెట్లు కూడా లేకుండా చేసిరు కాబట్టి ఇప్పుడు ఏడ ఉండాలి మరి ఆ కోతులు. అందుకనే ఇక మరి పాపం వాటికి అడవులలో ఉంతందుకేమో తికాన లేక చెట్లు లేక అవి ఇప్పుడు ఊర్ల మీద పడుతున్నాయి. లేకపోతే బావుల పోయింటి గిస వంటి రైతన్నలు కూరగాయలు మొక్కజొన్న సజ్జలో అదో ఇదో పండ్లో పరవ పెట్టుకుంటే ఇక వాటి మీద పడుతున్నాయి. మరి దీని మీద ఎట్లా చేయాలనో ఏం చేయాలనో మరి ఈ కోతులకు రాంగా పాపం వారికి అడవిలో ఉంటందుకు ఇల్లు లేదు. ఇక్కడ వస్తే రైతన్నలు గిట్ట తిప్పట్లాడుతుర్రు. ఇక మరి ఆ కోతుల పరిస్థితి ఏంది? ఇక్కడ ఆ కోతులు కూడా ఈ ఈ కూరగాయల పంటలు కానీ పండ్ల తోటలు కానీ పండియకపోతే మరి రేపు బగ్గున మండిపడుతున్నాయి రేట్లు. సామాన్యుడు కొనే పరిస్థితి లేకుండా అయిపోతుంది. మరి దీని మీద సర్కారు ఏం ఆలోచన చేస్తుందో చూద్దాం. అక్కడ శరమామూలే రిజిస్ట్రేషన్ల శాఖలో ఎడాపెడా దోపిడీ. సర్కారు భూములకు చేశారు. ఇన్ఛార్జులో ఏలుబడిలో పర్యవేక్షణ కరువు. జిల్లా రిజిస్ట్రార్ పోస్టుల్లో 9 ఖాళీలు. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో పర్యవేక్షణ పాలనాపరమైన లోపాలతో కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. నిషేధిత జాబితాలోని స్థలాలకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. ప్రజల నుంచి ఎడాపెడా మామూలు గుంజుతున్నా కట్టడి చేయడం లేదు. దీంతో ప్రభుత్వ భూములు పరుల పాలవుతున్నాయి. ఖజానాకు చేరాల్సిన రుసుం పక్కదారి పడుతుంది. రాష్ట్రంలో 12 జిల్లా రిజిస్ట్రార్ల పోస్టులు 12 ఆడిట్ పోస్టులు ఉన్నాయి. రాష్ట్రంలోని 144 సబ్ రిజిస్ట్రార్ల కార్యాలయాలు వీటి పరిధిలోకి వస్తాయి. జిల్లా రిజిస్ట్రార్లు ఈ కార్యాలయాలను పర్యవేక్షిస్తారు. ఇది కథ. ఇంకేదో ఇక అది అంతే. అక్కడ శరమామూలే అనే కథ నడుస్తుందట. మరి ఈ కథలో ఇక చూడాలి. మరి సర్కారు భూములకే ఎసరు పెట్టే కాలం వచ్చిందట. రిజిస్ట్రేషన్ల శాఖలో ఎడాపెడా దోపిడీ జరుగుతుందట. ఇక మరి ఇది కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. చూద్దాం ఏం కథ నడుస్తుందో. నేడు రేపు భారీ వర్షాలు. బాంబు
ఆనదేవుడు నిన్నయాల జర పండుకుండు అనుకుంటున్నావు, మళ్ళీ లేస్తున్నాడా నువ్వు? ఓ అమ్మా, రాష్ట్రంలో మంగళ బుధవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశాలున్నాయి. ఋతుప్రవణ ద్రోణి కూడా కొనసాగుతుంది. ఈ ప్రభావంతో ఇక మంచిగా ఎక్కడెక్కడ వానలు ఏం కథ? భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల పరిధిలో భారీ వర్షాలు, ఇతర జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురు గాలులతో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయి అని పేర్కొంది. మరోవైపు 5 రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కాస్త పెరిగాయి. ఈ జిల్లాలల్లో ఇక దంచి కొడితే ఆట, ఉరుములు మెరుపులాట, మధ్యలో మోతేనాట, తస్మాత్ జాగ్రత్త. కిషన్ కోల్యాగా ఎక్కడ పోయిందిగా, అమ్మో తిరుపతి పోయినట్టుందిగా కోల్యాగా. శ్రీవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోమవారం తెల్లవారుజామున సుప్రభాత సేవలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం అందించగా తీతీదే అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్తో మన దేశ గౌరవ ప్రతిష్టలు మరింత పెరిగాయని, సైనికులు మరింత శక్తివంతం కావాలని ప్రార్థించినట్లు తెలిపారు. మంచిదే. ఇంకేముంది కథ? సాక్షి ఆక్స్ఫర్డ్లా ఓయూ చేస్తా అంటున్నారు, చెయ్యాలి. ఇదేంది ఇది? కొన్నోళ్ళే కన్నోళ్ళు. ఓ అమ్మ, మేడిపల్లిలో పిల్లల కొనుగోలు కేసులో సుప్రీంకోర్టు ఆదేశం. పెంచిన తల్లిదండ్రులది కడుపు కోతేనన్న ధర్మాసనం. కోర్టు ధిక్కార పిటిషన్పై మరోసారి తేల్చి చెప్పిన సుప్రీం. కోర్టు ఆదేశాల మేరకు దత్తత తల్లిదండ్రులకే పిల్లలను ఇచ్చేసిన యంత్రాంగం. ఇక అంటారు చూడు, ఇప్పుడు కన్న ప్రాణం కంటే సాధిన ప్రాణం మహా ఎక్కువ నాట. అందుకనే కొన్నోళ్ళే కన్నోళ్ళు, కొన్నోళ్ళే కన్నోళ్ళు అంటే వాళ్ళు దత్తత తీసుకున్న వాళ్ళే ఇక నిజమైన వాళ్ళు అన్నట్టుగా తీసుకొని వస్తుంది. అంటే వాళ్ళకు ఇక ఖచ్చితంగా వాళ్ళ పిల్లలే అనేది తీసుకొస్తుంది. కొనుగోలు చేసిన తల్లిదండ్రులకే ఆ పిల్లలను తిరిగి ఇచ్చేయండి అంటూ సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దత్తత పేరుతో పిల్లలను తీసుకొని పెంచిన ఆ తల్లిదండ్రులది కడుపు కోతనే అని చెప్పింది. పిల్లలను కొనుగోలు చేసిన తల్లిదండ్రులకే ఇవ్వమని కొద్ది రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసినా ఇవ్వకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను పాటించకపోతే కోర్టు ధిక్కరణ ఎదుర్కోవలసి వస్తుందని అధికారులను హెచ్చరించింది. మంగళవారం ఉదయం 11 గంటలకల్లా పిల్లలను ఆ తల్లిదండ్రులకు అప్పగించాలని ఆదేశిస్తూ సెప్టెంబర్ 2న వర్చువల్గా సంబంధిత అధికారులంతా తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. తమ పిల్లల్ని తమకు ఇవ్వాలని కొనుగోలు చేసిన 9 మంది తల్లిదండ్రులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసింది. ఇక చూస్తున్నారులా ఈ పంచాది, అదే గోస అదే వరుస. మొత్తానికైతే కొన్నోళ్ళ దిక్కే, అంటే కొనుగోలు చేసిన పిల్లలు
పాపం వాళ్ళు నిస్సత్వతోటి అయ్యో మాకు సంతానం లేకపోయే, అయ్యో మాకు పిల్లలు లేకపోయే అని ఇక దత్తత తీసుకుంటారు కదా గట్టినే. ఇక వాళ్ళకే కోర్టు అనుకూలంగా తీర్పు తీసుకొని వచ్చింది. ఇదేంది, డ్రైవర్ ఆవలిస్తే అలర్ట్ చేస్తుంది. ఓహో అమ్మో, ఇది కూడా ఉందా ఇంకా? కాంగ్రెస్కు రాముడిని ఎగతాళి చేయడం అలవాటైంది. బీజేపీకి రాముడు అంటే ప్రాణం, విశ్వాసం. ఎక్స్లో కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆడి తప్పని పలికి బొంకని రఘుకుల రామా, శ్రీరామచంద్రుడిని ఎగతాళి చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తిప్పికొట్టినాడో. అయితే బీజేపీకి రాముడు అంటే ప్రాణం, విశ్వాసం అని స్పష్టం చేసినాడో. రాముడు రామ మందిరం విషయంలో కాంగ్రెస్ తీరును సోమవారం ఆయన ఎక్స్లో దుయ్యబట్టారు. నో రామ్ నో రామ్, నో రామ్ నో రామాయణ అని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన పార్టీ కాంగ్రెసే. రామసేతు కేసులో శ్రీరామచంద్రుడిని కోర్టుకు లాగింది కాంగ్రెసే అని ఇంకా గిట్లా కాంగ్రెస్కు రాముడిని ఎగతాళి చేయడం అలవాటైంది అని బండి కోల్యాగా లెంకడు కొడుతుందిలా. మొత్తానికి ఇయాల్టి మార్నింగ్ న్యూస్ విత్ నర్సే తాత మధ్యల మోత కార్యక్రమానికి సెలవు తీసుకుంటున్నా. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాము. పొదుగుకంగా తగ్గేదలే మీ నర్సే తాతతో రప్ప 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 ఉంటా శనార్థి.